హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. మనకి ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి సెన్సార్ లైట్స్ కదా. మనం పూజ రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ పెట్టుకోవడానికి ఈ సెన్సార్ లైట్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. వీటిల్లో చాలా మోడల్స్ ఉన్నాయి. నేను పూజా రూమ్లోకి తీసుకోవడానికి సెన్సార్ లైట్ అయితే తీసుకున్నాను. వీటిల్లో కాస్ట్ కూడా మనకి డిఫరెంట్ కాస్ట్లో అయితే ఉన్నాయి. మనకి చక్కగా చాలా సింపుల్గా ఉంటుంది. పూజా రూమ్లోనికి తక్కువ కాస్ట్లోనే మనకి దొరుకుతుందండి. మనకి మీషోలో అయితే నేను తీసుకున్నాను ఇది. నేను మీషోలో తీసుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అయితే ఉన్నది. 136 రూపీస్ అయితే ఉన్నది. 136 రూపాయలు ఉన్నాయి. వీటిల్లో వచ్చేసి మనకి ఛార్జర్ మనం పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ అయిపోతుంది కదా సెన్సార్ లైట్, ఛార్జింగ్ అయిపోతే కనుక ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఛార్జర్ కూడా ఇస్తారు. అంతేకాకుండా మనకి మనం లైట్ పెట్టుకోవటానికి మనం సీలలు కొట్టుకోవటం కానీ అలాంటివి ఏముండదు. మనకి వీటిల్లోకి ఈ పూజా రూమ్లో పెట్టుకోవడానికి మనకు అక్కడ మ్యాగ్నెట్ కూడా ఇస్తారు. ఆ మ్యాగ్నెట్తో మనము ఆ పూజా రూమ్లో అయితే కనుక పెట్టుకోవాలి. ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి మొత్తం కూడా నేను డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తానండి. చూపిస్తూ మీకు ఏ విధంగా పెట్టుకోవచ్చో చెప్తాను. మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లైట్స్లో ఈ సెన్సార్ లైట్ చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది మీషోలో. ఇప్పుడు మనకి ఈ విధంగా ఇచ్చేసారు కదా ఛార్జర్. అది ఇప్పుడు నేను తీస్తున్న ఏమైనా మ్యాగ్నెట్స్ 2 ఇస్తారు. మనకి తీసుకునేటప్పుడే అక్కడ పిక్చర్స్తో సహా ఉంటాయి. ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి మొత్తం కూడా ఇక్కడ ఇస్తారు. నేను కాస్ట్తో కూడా మీకు అక్కడ యాడ్ చేసి ఇస్తాను. రేటింగ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడ డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ కూడా మనకి మంచిగా ఇచ్చారు. పక్కన నేను చూపిస్తున్నారు కదా ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే కలర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది చూసారు కదా ఆన్ ఆఫ్లో మనకి పక్కనే ఉంటుంది ఆన్ ఆఫ్. మనం పెట్టుకునేటప్పుడే మనకి ఎటు సైడ్ కావాలనుకుంటే అటు సైడ్ ఆన్ ఆఫ్ చూసుకొని మనం పెట్టుకోవచ్చు. అది ఛార్జర్. ఇవి 2 కూడా మనకి బ్యాక్ సైడ్ను పెట్టుకోవాలి. ఛార్జర్ కూడా మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఇస్తారు, ఆ బాక్స్ దగ్గరే ఇస్తారు. ఛార్జింగ్ కూడా మనం ఫోన్ ఛార్జర్తో పెట్టుకొని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ కూడా మనకి ఒక 15 నిమిషాలు, ఒక 10 నిమిషాల్లోనే ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. ఛార్జింగ్ ఎక్కేటప్పుడు రెడ్ కలర్ లైట్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు పూజా రూమ్లో పెట్టి మీకు చూపిస్తాను. మనకి ఎక్కడైతే మనకి నేను పూజా రూమ్లోకి అయితే యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. చిన్న పూజా రూమ్ అది, దాంట్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను. పైన మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ముందుగా మ్యాగ్నెట్కి స్టిక్కర్స్ అయితే ఇస్తారు. ఆ స్టిక్కర్స్ తీసేసి అంటించుకునే నేను చూపిస్తాను. అది తీసుకునేది కూడా మీకు చూపిస్తాను. ఈ లైట్ దగ్గరకు పెట్టి స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ తీసేసుకొని మీరు తీసుకున్న ఆ బల్బ్ అనేది పెట్టేసుకున్న తర్వాత మన బల్బ్ కూడా మనం తీసుకున్న సెన్సార్ లైట్కి కూడా మ్యాగ్నెట్ పెట్టుకొని స్టిక్కర్ తీసేసి మ్యాగ్నెట్ పెట్టుకొని ఆ రెండింటికి కలిపి ఇట్లా పెట్టుకున్నామంటే ఆన్ ఆఫ్ మన వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటే కనుక చక్కగా మనకి దేవుడి గుళ్ళో లైట్ చక్కగా వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుంది. మనం ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి మనము క్లోజ్ చేసామంటే ఆరిపోతుందండి. ఓపెన్ చేసి పెట్టుకుంటే కనుక వెలుగుతూ ఉంటుంది. కాబట్టి క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసి పెట్టుకోండి. చక్కగా ఈ విధంగా అయితే వెలుగుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.